మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అన్నారు. ఏం చేశాను అన్నాడు ఆయన. నాన్నగారు, మీరు బయట నుంచి పూజా మందిరంలోకి వెళ్ళేటప్పుడు నేను కాళ్ళు కడిగిన తర్వాత కదా మీరు లోపలికి వెడతారు, నేను కాళ్ళు కడగకుండానే లోపలికి వెడుతున్న. పిల్లలు అంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. జాగ్రత్త, వాళ్ళకి నాన్న అయినా ఒకటే, జగన్నాన్న అయినా ఒకటే. వెంటనే ఈయన గుర్తొచ్చింది. ఓహోహో, ఆ నాన్న కడుక్కోవాలి, ఈ నాన్న కాళ్ళు కడక్కర్లా. ఎందుకని? విష్ణుపాదే నమస్తుభ్యం సర్వపాప ప్రణాశని. ఆ పాదంలో గంగ పుట్టింది, ఆయన కాళ్ళు కడుక్కోవాలి. కడుక్కున్నాడండి. ఎందుకన్నారు? వేషానికి తగ్గ యాక్షన్ ఉండాలి, లేకపోతే ప్రమాదం. వాడు అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు. కమిని పాపము కడిగిన పాదము, పాముకల నిడిన పాదము, ప్రేమ పాదము, పామిడి తురగవు పాదము, బ్రహ్మ గంగ పాద ప్రక్షాళన చేసింది. ఈయన కాళ్ళు కడుక్కున్నారు, అక్కడే నించున్నారు. నాన్నగారు ఇంకా ఎందుకు నించున్నారు అన్నాడు వాడు. ఈయన చిటికతో వాడి బుగ్గ మీద చిటికేస్తూ, ఏం లేదురా, ఇంకా మీ ఇంట్లో ఇట్లాంటి అలవాట్లు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకుందామని కాలు ఊపుతూ. వాడు అర్థం కాల. వాడు చిన్న బుర్రకి భాష్యం ఎక్కడెక్కుతుంది. లోపలికి వెళ్ళాడు పరమాత్మ. ఏమండి, కంటి చూపుతో లోకాన్ని శాసించగలిగినటువంటి పరమాత్మకి ఘంటం పట్టుకోవాలా? ఆయన ఎందుకు పట్టుకుంటాడండి? అక్కడ 3 లోలు పెట్టారు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబులో. ఇది పోతన గారు ఒరిజినల్ స్క్రిప్ట్. రామచంద్రమూర్తి 2 లోలు యాక్సెప్ట్ చేసి 3వ లో తీసేశాడు. ఇంకా ఇన్ని లో బీపీలు వద్దురా, నాకు హై బీపీ బాగానే ఉంది, ఇప్పటికే తెప్పించావు నువ్వు. పరమాత్మ కోసం ఎవరైనా ప్రయత్నిస్తే, ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ప్రయత్నం చేస్తే, ఆ చేసేవాళ్ళు భాగవతంలోకి తొంగి చూస్తే భగవద్ దర్శనం అవుతుంది. అది భాగవతంలో. కానీ ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడండి పరమాత్మ. మీకు నేను కావాలా? భాగవతం తెరవండి, నన్ను చూడండి. ఎంత పెద్ద సమాసమో. అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదా బలమందార వనాంతరామృత సర ప్రాంతేందుకాంతో బలోత్పల పర్యంక రమా వినోదియగు ఆపన్న ప్రసందు విహ్వల నాగేంద్రము పాహి.